2023 అక్టోబర్ నుంచి మొదలైనటువంటి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో దాదాపు కొన్ని వేల మంది చనిపోయారు. ముఖ్యంగా గాజాకు చెందినటువంటి పౌరులు 73,000 మందికి పైగానే చనిపోయారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి. అయినా సరే ఇంకా హమాస్ అయితే తన అహంకారంతో తన ప్రజల్ని కోల్పోతూనే ఉంది. చివరికి మొన్న 2 నెలల ఒప్పందం కుదిరింది. ఆ విరమణ ఒప్పందంలో కూడా హమాస్ అయితే కొంచెం అహంకారం చూపించింది. తర్వాత మళ్ళీ మేము తగ్గము, మేమేమి అసలు తగ్గే ప్రసక్తే లేదు అన్న విధంగా ప్రవర్తించడంతో మళ్ళీ ఇజ్రాయెల్ అయితే తన యొక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి తర్వాత మళ్ళీ గాజాపై విరుచుకు పడింది. అప్పట్లో కూడా బయటకు వచ్చినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో బందీలు అప్పటికి బక్క చిచ్చిపోయి ఉన్నారు. ఆ బక్క చచ్చిపోవడం కాదు, వాళ్ళు బయటకు వచ్చి కుటుంబ సభ్యులు వాళ్ళు వచ్చారని సంతోషమే తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. రెండోది వాళ్ళు అనారోగ్యంగా పూర్తిగా పాడైపోయారు అనమాట. ఆరోగ్యపరంగా పూర్తిగా ఇంకా లేరు, ఇంకా వాళ్ళు చనిపోతారు. అంటే బ్రతికినా కూడా జీవోత్సవాలుగా బ్రతకాలి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి గాజా గజ గజ వణికిపోయింది. గాజాలో దాదాపు ఇన్ని మరణాలు పక్కన పెడితే కనీసం 14,000-15,000 మంది పిల్లలకి ఫుడ్ కూడా అందకపోవడంతో హమాస్ అయితే దిగి రావాల్సి వచ్చింది. మొన్నటి వరకు బెట్టి చేసినటువంటి హమాస్ ఇంకా చివరికి ఇజ్రాయెల్ చేసినటువంటి పనికి దిగి రావాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ అసలు పూర్తిగా ఆహారాన్ని అందకుండా చేసేసింది. పిల్లలు ఉన్నారని మమ్మల్ని ప్రపంచం భయపెట్టాలా, మరి హమాస్ ఎందుకు భయపెట్టదు? హమాస్ కూడా మరి తన పిల్లల కోసం దిగి రావచ్చు కదా అన్న విధంగా ఇజ్రాయెల్ మాట్లాడడంతో చివరికి ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇప్పుడైతే హమాస్ అయితే దిగి వచ్చింది. హమాస్ ఏమంటుందంటే శాశ్వతంగా కాల్పుల విరమణ, గాజాలో పూర్తిగా ఇజ్రాయెల్ బలగాలు ఉండకూడదు, గాజా నుంచి వైదొలగాలి, అలాగైతేనే మేము విరమణకు ఒప్పుకుంటామన్నారు. చివరికి 10 మంది సజీవంగా ఉన్నటువంటి బందీల్ని, 18 మంది చనిపోయినటువంటి బందీల్ని అంటే వారి యొక్క మృతదేహాలను ఇవ్వడానికి హమాస్ ఒప్పుకుంది. దీనికి శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం, అలాగే గాజా నుంచి పూర్తిగా ఇజ్రాయెల్ చెందినటువంటి బలగాలు వైదొలగాలని చెప్పింది. కానీ ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే కేవలం తాత్కాలికంగా ఈ యొక్క విరమణ ఉంటేనే ఒప్పుకుంటాం, లేదంటే మాకు అసలు బందీలే అవసరం లేదు. కుటుంబ సభ్యులకి చెప్పారు, మొన్న ఎవరు నెతన్యాహు చెప్పాడు, మీ బందీల్ని మేము తీసుకొస్తాం, మీ కుటుంబ సభ్యులను తీసుకొస్తాం, హమాస్ దగ్గర ఉన్నటువంటి వారిని తీసుకొస్తామని కుటుంబ సభ్యులకి అప్పచెప్ప మాట ఇవ్వడం వల్ల ఈ రోజు ఆ బందీల కోసం నెతన్యాహు అయితే ఒప్పుకున్నాడు. కానీ శాశ్వతంగా కాదు, కేవలం తాత్కాలికమే. తాత్కాలిక విరమణ ఒప్పందం వల్ల మేము ఒప్పుకున్నామని ఇప్పటికే చెప్పడం జరిగింది. నెతన్యాహు అయితే చెప్పేశాడు అదే విషయాన్ని. అయితే హమాస్ అయితే పగటకలగంటుంది ఇది శాశ్వత విరమణ ఒప్పందం అని. అమెరికా కూడా అదే చూసించాం, అమెరికా అలా ఒప్పుకుంది కాబట్టే మేము ఈ 10 మంది సజీవంగా ఉన్నటువంటి బందీలతో పాటు 18 మృతదేహాలు ఇవ్వడానికి ఒప్పుకున్నామని. వాస్తవాలు ఇవన్నీ కాదు. మరొక కొన్ని రోజులు ఉంటే ఆ బందీలు కూడా చనిపోతారు. ఇంకా మిగతా మరొక 8-9 మంది బందీలు ఉంటారు, వాళ్ళు కూడా చనిపోతారు. సో ఇప్పుడు హమాస్ కి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే హమాస్ కి ఒక్క బందీలు మాత్రమే పరిష్కారం. ఈ బందీలు ఉన్నంత వరకే ఇజ్రాయెల్ వింటది. ఆ బందీలు కూడా చనిపోతే ఇజ్రాయెల్ వినదు, ఇంకా రెచ్చిపోతుంది. మొత్తం గాజాను అయితే స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు హమాస్ భయం అదే.